మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి. ఇడుపులపాయకు వైఎస్ కుటుంబ సభ్యులు. నమస్తే, ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాకాశ్. అన్నదాతల కోసం సాగునీటి ప్రాజెక్టులను చేపట్టిన భగీరథుడు. రైతు కంట కన్నీరు రాకూడదనే ఉద్దేశంతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా, పేదింటి పిల్లల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్, పేదల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ ఆరోగ్యశ్రీ, ఇలా ఎన్నో విప్లవాత్మక పథకాలను ప్రవేశపెట్టిన పాలనాధ్యక్షుడు. అంతేకాదు ఆర్థికవేత్త, నవయుగానికి నాంది పలికిన సంస్కరణకర్త. ఆయనే దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆ మహానేత 76వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ ప్రత్యేక కథనం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు, ఉండరు కూడా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అది కూడా కేవలం 5 సంవత్సరాలు 3 నెలలు మాత్రమే. ఆ కొద్ది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఉమ్మడి ఏపీ విడిపోయి తెలంగాణ ఏపీగా మారినప్పటికీ 2 తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. పథకాలు వైఎస్వే కానీ పేర్లు మాత్రం చేంజ్ అయ్యాయి. రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీ స్ఫూర్తితోనే ప్రధాని మోదీ ఆయుష్మాన్ భారత్ ను చేపట్టడం విశేషం. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగులో 1949 జూలై 8న రాజశేఖర్ రెడ్డి జన్మించారు. డాక్టర్ విద్యను అభ్యసించిన ఆయన పులివెందులలో ఆసుపత్రిని స్థాపించి కేవలం ₹1 వైద్యం అందించారు. రూపాయి డాక్టర్గా ప్రజల మనస్సులో స్థానాన్ని సంపాదించారు. 1978లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన తుది శ్వాస విడిచేంత వరకు తన జీవితాన్ని ప్రజలకి అంకితం చేశారు. మొదటిగా 1978 ఎన్నికల్లో పులివెందల నియోజకవర్గం నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1983, 1985లోనూ విజయాన్ని సాధించి హ్యాట్రిక్ కొట్టారు. 1989, 1991, 1996 అలాగే 1998లో కడప ఎంపీగా గెలుపొందారు. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ఆర్ ఆ సంవత్సరంతో పాటు 2004, 2009 ఎన్నికల్లో ఘన విజయం అందుకున్నారు. దాదాపు 31 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఓటమి లేకుండా 6 సార్లు అసెంబ్లీకి, 4 సార్లు లోకసభకు ఎన్నికయ్యారు. వరుస ఓటములతో కుంగిపోతూ 2003 నాటికి కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసం పాదయాత్ర చేశారు వైఎస్ఆర్. మండు టెండలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. 2003 ఏప్రిల్ 9న మొదలైన ఈ యాత్ర సుమారు 1475 కిలోమీటర్ల మేర సాగింది. ఆ తర్వాత జూన్ 15న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వద్ద ముగిసింది. ఆ తర్వాత ఏడాది అంటే 2004లో ఉమ్మడి ఏపీతో పాటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికార పగ్గాలు అందుకుంది. ఇక అదే సంవత్సరం మే 14న ఉమ్మడి ఏపీకి సీఎంగా వైఎస్ఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఆ వేదిక నుంచి వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ రైతన్నల కోసం ఉచిత విద్యుత్ ఫైలుపై తొలి సంతకం చేశారు. దాంతోనే ఆయన రైతు రాజ్యానికి పునాది వేశారని చెప్పుకోవచ్చు. 1100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేశారు వైఎస్ఆర్. అంతటితో ఏం ఆగిపోలేదు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2004 నుంచి 2007 సంవత్సరానికి మధ్య ఏకంగా 168.52 కోట్లు విడుదల చేశారు. అయితే ఆ టైంలో అనారోగ్యంతో ఉన్న పేదల వేదనను గమనించిన ఆయన ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగానే పేద ప్రజల కోసం ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. ప్రమాదాల్లో గాయపడిన వారి కోసం అత్యవసర చికిత్స అవసరమైన వారిని ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్ సర్వీస్ను ప్రవేశపెట్టారు. ఆ తర్వాత గ్రామాలకు సైతం వైద్య సేవలను విస్తరిస్తూ 104 సర్వీసులను ప్రారంభించారు. అంతేకాదు పేదరికంతో పేద పిల్లలు ఎవరు చదువుకు దూరం కాకూడదన్న ఆలోచనతో ఫీజు రియంబర్స్మెంట్ ను తీసుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివేలా తోడ్పాటు అందించారు. ఆ తర్వాత తెలుగు నేలను సుభిక్షం చేయాలన్న దృఢ సంకల్పంతో జలయజ్ఞం చేపట్టారు వైఎస్ఆర్.
పోలవరంతో సహా 86 సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అది కూడా ఒకేసారి కావడం విశేషం. 5 ఏళ్లలో 41 ప్రాజెక్టులను పూర్తి చేసి దేశ సాగునీటి రంగంలో సరికొత్త రికార్డును సాధించారు. వైఎస్ఆర్ డాక్టర్ రాజకీయ నేతే కాదు, ఓ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ కూడా. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి అనేక వ్యాపార సంస్థలను ఏర్పాటు చేశారు. ఓవైపు రాజకీయాల్లో రాణిస్తూనే మరోవైపు వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించేవారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్ కుటుంబ వ్యాపారాలు ఉండేవి. అయితే సంక్షేమ పాలనతో ప్రజలకు ఎంతో దగ్గరైన వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలోనే హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మరణ వార్త తెలుగు రాష్ట్రాలను శోకసంద్రంలో ముంచేసింది. ఆయన లేరన్న బాధను తట్టుకోలేక ఎంతో మంది ప్రజలు ప్రాణాలను వదిలేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆయన ప్రజల్లో ఎంతటి అభిమానాన్ని కూడగట్టుకున్నారన్నది. వైఎస్ రాజశేఖర్ భౌతికంగా దూరమైనప్పటికీ ఇప్పటికీ తెలుగు ప్రజల మనస్సులో సజీవంగానే ఉన్నారు. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులే కాదు, తెలుగు ప్రజలందరూ ఆయన్ను గుర్తు చేసుకుంటున్నారు, ఆయన పేరును స్మరించుకుంటున్నారు.